అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ప్రచారం జోరుగా సాగుతోంది. సెట్టూరు మండలం 5 కళ్లులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు భారీ రోడ్ షో నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలోపు కాలువలు పూర్తి చేసి నీరు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతానికి సాగునీరు అందిస్తే ఇక్కడి రైతులు అంతర్జాతీయ పంటలు పండిస్తారని గుర్తు చేశారు. ప్రజలంతా అపూర్వ స్వాగతం పలికారు. వాళ్ళకెంత చంద్రబాబు నాయుడు గారు ముందున్న ఏదైతే డెవలప్ చేయగలుగుతారన్న నమ్మకము, వాళ్ళకున్న అభిమానము తెలుగుదేశం పార్టీకి ఘన విజయం సాధించే దిశగా పయనిస్తుంది. ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నా. ఇక్కడ ప్రజలకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ సరైన రోడ్డు సదుపాయాలు కూడా లేవు. మండల హెడ్ క్వార్టర్ ఏ గ్రామానికి ఉండాలన్న రోడ్డు లేవు. అలాగే ఇక్కడికి భైరవంతిప ప్రాజెక్టుకి 114 చెరువులకు నీళ్లు అందించాల్సిన ముఖ్యమైన కర్తవ్యం అది నేను భరోసా తీసుకున్నా. 2.5 సంవత్సరంలో అది పూర్తి చేస్తారని కూడా ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా ఏదేమైనా కూడా 2.5 సంవత్సరంలో ఆ చెరువులని కూడా పూర్తి చేసి ప్రజలు మెప్పు పొందుతారని ఆశిస్తున్నా. అలాగే ఇంకా చాలా మంది యువత ఉన్నారు. వాళ్ళకి చాలా ఉద్యోగాలు లేవంటున్నారు, ఉపాధి లేదంటున్నారు. మేమంతా వలస వెళ్తున్నాం, మాకు ఏదో సరైన సదుపాయం కావాలి, ఇండస్ట్రీస్ కావాలంటున్నారు. అవి కూడా మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశమై ఈ నియోజకవర్గ పరిస్థితులను తెలియజేయడం జరుగుతుంది. ఆయన అనుమతితో ఏమొస్తాయి ఏంటి అనేది కూడా ప్రజలకు పిలిపిస్తాను. ఖచ్చితంగా ఏదో ఒకటి ఇండస్ట్రీస్ తీసుకొస్తాం. అలాగే ఒకటి నర్సింగ్ స్కూల్ తేవాలనే కోరిక నాకైతే ప్రత్యేకంగా ఉంది. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు డిగ్రీ వరకు చదివేసి తర్వాత ఏం చేయాలో తెలియక వాళ్ళు పెళ్లిళ్ళు చేసి పంపుతున్నారు. చాలా మంది దాంట్లో కూడా చాలా చదువుకున్న వాళ్ళు, చాలా అద్భుతమైన రిజల్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా నర్సింగ్ అనే వాళ్ళకి నర్సింగ్ స్కూల్కి చాలా దేశ విదేశాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి అదైతే బాగుంటుంది అనే అభిప్రాయం నాకు కలిగింది. ఎందుకంటే చాలా చోట్ల చూస్తున్నా నర్సింగ్ స్కూల్స్ ఉన్న డిమాండ్ కానీ నర్సింగ్ స్కూల్స్ ఉన్న ఏదైతే వాళ్ళకి అవకాశాలు కానీ చాలా ఉంటాయి. ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే కొన్ని ఇప్పుడు మనం ముందు ఉంచుకుంటున్నాం. తర్వాత మనకి మేనిఫెస్టో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఇంకా ఏం తెలియజేయచ్చు అనే దాని మీద ఒక పూర్తి అవగాహన వస్తుంది. ప్రజలంతా అపూర్వ స్వాగతం